అండ్ నరేంద్ర మోడీ గారిని మొన్న కాకుండా ఇంతకు ముందు కూడా ఒకసారి కలిసినట్టున్నావు కదా! అది అది దేనికి? అది యాక్చువల్లీ కళా ఉత్సవ్ నేషనల్ కాంపిటీషన్ అని సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ప్రతి ఇయర్ దే విల్ అవును. కండక్ట్. అవును. సో సంవాట్ చెప్పాలంటే కొంచెం డిఫరెంట్ కాంపిటీషన్. అన్ని కాంపిటీషన్స్ కంటే సంవాట్ ఇది లైక్ డిఫరెంట్ టోటలీ. ఎందుకంటే ఇది కాంపిటీషన్ మనకు ఒక కేటగిరీలో మన ఇండియన్ క్లాసికల్ డాన్స్ ఫామ్స్ చాలా ఉన్నాయి. అవును. 9 అలా ఉన్నాయి. కూచిపూడి, భరతనాట్యం, మోహినియాట్టం, కథక్ చెప్తూ ఉంటాయి. సో ఈ అన్నిట్లోకెళ్ళి ఒకటే ప్రైజ్ ఇస్తారు అవును. అన్నట్టు. అవును. అంటే మనకి కూచిపూడిలోకి వెళ్ళి ఫస్ట్, సెకండ్, థర్డ్, భరతనాట్యం అలా కాకుండా అన్ని ఆర్ట్ ఫామ్స్ లోకి వెళ్ళి ఒకటే ప్రైజ్ ఇస్తారు. అలాగే స్టేట్ నుంచి ఒకరే రిప్రజెంట్ చేస్తారు ఈ మన కాంపిటీషన్ లో. సో అది నేను 2021 to 22కి వెళ్ళాను. అక్కడ ఏంటంటే మళ్ళీ పేరెంట్స్ ఆర్ నాట్ అలౌడ్, ఈవెన్ గురూస్ ఎవ్రీవన్ ఆర్ నాట్ అలౌడ్. చిల్డ్రన్ వెళ్ళాలి, చిల్డ్రనే వచ్చేయాలి. సడన్ గా నేను షాక్ అయింది ఏంటంటే నేను ఎలా రెడీ అవుతాను. ఇప్పుడు మనకి డాన్స్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ సింగింగ్ అనుకుందాం, పాడితే అయిపోతుంది. కానీ డాన్సర్ కి అలా కాదు. మనకి మేకప్ మీద ఫోకస్ చేయాలి, డ్రెస్సింగ్ మీద ఫోకస్ చేయాలి, ఎవ్రీథింగ్ మొత్తం టోటల్ మన అపీరియన్స్ గురించి, అటైర్ గురించి మనం వర్క్ స్పెండ్ చేయాలి కదా. నేను ప్రతిసారి మమ్మీ మీద, సార్ మీద డిపెండ్ అయిపోయేదాన్ని. సడన్ గా లైక్ ఎవ్రీవన్ ఆర్ నాట్ అలౌడ్ అనగానే కొంచెం మైండ్ అనేది బ్లాంక్ అయిపోయింది. ఇప్పుడు ఎలా అని అన్నవరికి అప్పుడప్పుడు మళ్ళీ సార్ మేకప్ వేయడం ఇలా వేయాలి, ఇలా వేయాలని నేర్పించారు సార్. మమ్మీ డ్రెస్, ఇవి బన్స్ అవన్నీ ఎలా అలా ప్రాక్టీస్ చేశాక 10 days వెళ్ళాను. అక్కడ చేశాను, పర్ఫామ్ చేశాను. ఆన్ ది అనౌన్స్మెంట్ డే సడన్గా ఏం సర్ప్రైజ్ అంటే పిఎం సార్ సెల్ఫ్ అనౌన్స్ చేశారు. ఈ కళా ఉత్సవ్లో విన్ అయిన వాళ్ళు దే విల్ కమ్ అగైన్ టు ద ఢిల్లీ టు మీట్ మీ అట్ పరీక్ష పే చర్చ అని చెప్పారు. అక్కడ సడన్ గా షాక్. నేను ఇప్పుడు ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని అనౌన్స్ చేశారు. సో నాకు నేను మళ్ళీ వస్తాను ఢిల్లీకి, నేను సార్ని కలుస్తాను అని లైక్ ఒక హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో మళ్ళీ ఢిల్లీకి వచ్చి పరీక్ష పే చర్చలో అదొక లైక్ మీట్ చిన్నపిల్లలతోటి సార్ అవర్స్ స్పెండ్ చేశారు, 3-4 hours స్పెండ్ చేశారు. ఎవ్రీవన్ డౌట్స్ అడుగుతుంటే స్టడీస్ మీద సార్ క్లారిఫికేషన్ ఇస్తారు. మోడీ గారు సెల్ఫ్ గా మనం లైవ్ గా డౌట్స్ అడుగుతుంటే సార్ చెప్తూ ఉంటారు. ఇది సారే స్టార్ట్ చేశారు. పరీక్ష చర్చ అని బుక్స్ కూడా రాశారు సార్. సో దాని మీద ఇది వర్కౌట్ అయ్యేటక్కడ అక్కడ మేము పర్ఫామ్ చేసేసాం. ఈ కళా ఉత్సవ్ నేషనల్ కాంపిటీషన్ విన్నర్స్ అందరూ అక్కడ పర్ఫామ్ చేశారు. నా లక్ ఏంటంటే సార్ నాది 2 minutes పర్ఫార్మెన్స్ చూసి నేను ఫోటో దిగుదామని సార్ అని ఇలా పిలిచే వరకు బేటీ ఇది రావని సార్ రెస్పాన్స్ ఇవ్వడం అక్కడ నేను షాక్ అయిపోయాను. ఇంకా ఫోటో దిగేటప్పుడు లైటింగ్ ఇక్కడ బాగాలేదు, ఇటు తిరిగి దిగుదామని ఈజ్ లైక్ ఎంత బాగా ఇంటరాక్ట్ అయ్యారు హిందీలో. నేను అక్కడ షాక్ అయ్యాను, అందరిలో సార్ నాతో మాట్లాడారని. అప్పుడు ఫస్ట్ ఫోటో దిగాను సార్ తోటి. ఆ ఫోటో నా అన్ఎక్స్పెక్టెడ్లీ పిఎం పేజ్లో ఉంది అన్నట్టు. అది చూసేవారికి వావ్ అని అనుకున్నా నేను. సో అట్లా నేను సార్ని ఫస్ట్ టైం కలిశాను. నెక్స్ట్ ఇది బాల్ పురస్కార్ అవార్డు తోటి సార్ నన్ను గుర్తుపట్టారు, చైతన్య అని పిలిచారు. అంటే ఎంత చైతన్యవంతురాలు నువ్వు అని చైతన్య అనగానే నాకు అసలు ఇంకేం అర్థం కాలే. అందరున్నారు, నన్ను సార్ చైతన్య అన్నారు. ఇంకేం మాట్లాడలేదు. చైతన్య. నేను ఇట్లనే స్టన్ అయిపోయి చూసాను. సార్ పిలవగానే సార్ థ్యాంక్ యూ సార్ అని అలా సెకండ్ టైం కూడా సార్ని కలవడం, 2 times సార్ని కలిసాను అన్నట్టు. ఒకసారి నీకు వచ్చిన అవార్డు ఒకసారి చూపిస్తావా? ఇది మనకి సర్టిఫికెట్, బాల్ పురస్కార్ సర్టిఫికెట్. ద స్పెషల్ థింగ్ అబౌట్ దిస్, ఇది మనకి ఎప్పటికీ ఉండాలని 24 karat గోల్డ్ తోటి మన నేషనల్ ఎంబ్లమ్ చేయించారు అన్నట్టు. ఇది లైక్ లక్కీలీ ఏంటంటే ఈ ఇయర్ ఎగ్జిక్యూట్ చేశారు. సో ఆ పైన సింబల్ గోల్డ్ తో చేశారు. ఇది సర్టిఫికెట్ బాల్ పురస్కార్ది. అండ్ ద మెడల్ సార్ ఇంకా ఇవే మాకు ఇవ్వకుండా మాకు చాలా గిఫ్ట్స్ ఇచ్చారు 19 members-కి. మన కల్చరల్ మినిస్టర్ మాకు స్పెషల్లీ మేడ్ సూట్ ఫర్ ఎవ్రీ విన్నర్స్. ఈవెన్ మాకు ట్యాబ్ ఇచ్చారు, మాకు లైక్ యూజ్ అవుతుంది కదా. సో నేను ఆ ట్యాబ్ని కూడా నా డాన్స్కి యూజ్ చేసుకుంటున్నాను, ఈవెన్ స్టడీస్కి కూడా క్లాసెస్ వినడానికి యూజ్ చేసుకుంటున్నాను. అలాగే సార్ వాచ్ కూడా ఇచ్చారు మాకు, చూపిస్తాను. సో మోడీ గారే మీకు ఇన్ని గిఫ్ట్స్ ఇచ్చారు. సార్ పెన్ డ్రైవ్ ఇచ్చారు, సో యూస్డ్ డే వెయిట్ కైనా యూజ్ చేయొచ్చు అని. అండ్ ద మెయిన్ పార్ట్ ఏంటంటే మాకు
పార్లమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 75 రూపీస్ కాయిన్ ఇచ్చారు. ఓ సూపర్. అది ఉందా నీ లైక్ దగ్గర కాయిన్? ఉంది చూపిస్తాను. అది ఎవ్రీ అంటే లైక్ అందరికి ఇవ్వరు, 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 చూడడం కూడా పర్మిషన్స్ కష్టం. కూడా అవును. ఉండవు. సో 1 minute. Yeah. 75 రూపీస్ కాయిన్ ఇది కూడా గిఫ్ట్ ఇచ్చారు. అండ్ ద మేజర్ నాకు ఫేవరెట్ పార్ట్ ఏంటంటే మాకు న్యూ పార్లమెంట్ హౌస్ కి కూడా మమ్మల్ని తీసుకెళ్లారు. ఓకే, కొత్త ఈవెన్ కొత్తది construction. ఇంకా కానీ దానికి కూడా తీసుకెళ్లారు. ఓల్డ్ పార్లమెంట్ కి కూడా మమ్మల్ని లోక్సభ, రాజ్యసభ అన్ని తీసుకెళ్లి దే హావ్ ట్రీటెడ్ మీ లైక్ ఎంత స్పెషల్ అంటే అక్కడ ఉన్న ఒక పర్సన్ అసలు మీరు చాలా అదృష్టం చేసుకున్నారు. ఇప్పటికి నేను నా ఫ్యామిలీని కూడా అక్కడ తీసుకెళ్ళలేదు. యువర్ వెరీ Very గుడ్, lucky అసలు and- లక్కీ. ఇంకా అంటే యాక్చువల్లీ చెప్పు. పర్లేదు. G20 బిల్డింగ్ కి కూడా వెళ్ళాం. అక్కడ కాన్ఫరెన్సెస్ జరుగుతాయి కదా, 150 హౌసెస్ మనకి ప్రతి ఇయర్. ఈసారి మనదే కదా అవును. ఇండియాది. Representation. సో అది కూడా బిల్డింగ్ తీసుకెళ్లారు. ఎవ్రీథింగ్ దే హావ్ ట్రీటెడ్ వెరీ స్పెషల్. చాలా బాగా అనిపించింది అక్కడైతే. ఢిల్లీలో మొత్తం 10 days. అంటే నాకు తెలిసి ఇవన్నీ రావడానికి నీకు కారణం నీ డాన్స్ అండ్ నీ పర్ఫార్మెన్స్ అనే నేను అనుకోవచ్చు. Yes. సో అంటే ఇది కంటిన్యూ చేయి అండ్ ఇలానే మంచి మంచి పర్ఫార్మెన్స్ ఇస్తూ ఇంకా ఇంకా హై లెవెల్కి నువ్వు వెళ్ళాలని అనుకుంటున్నాను. యా, ఇవి సార్ స్వయంగా రాసిన పరీక్ష పే చర్చ బుక్స్. ఓకే ఓకే. ఇంగ్లీష్ వర్షన్, తెలుగు వర్షన్, we have 18 లాంగ్వేజెస్ వర్షన్. అండ్ ద వాచ్, ద మోడీ గారి స్పెషల్ ఇచ్చిన థింగ్ watch. ఏంటంటే ఈ వాచ్ మీద సార్ సైన్ ఉంటుంది. అవునా? యా, శుభ్ ఆశీర్వాద్ నరేంద్ర మోడీ అని సైన్ కూడా చేసింది. అండ్ ద పెన్ డ్రైవ్ ఓకే, పెన్ డ్రైవ్, ట్యాబ్, వాచ్ అన్ని ఇచ్చినట్టు. అండ్ పెన్. పెన్నా ఇంకా నేను ఇవి యూజ్ కూడా Use కూడా చేయలేదు. చేయవేమో కూడా. మ్యూజియం లో దాచుకున్నట్టు అట్లా దాచేసుకున్నా. అండ్ ఇంకా ట్యాబ్ కూడా ఇచ్చారు. చాలా ప్రౌడ్ మూమెంట్ అనిపించింటుంది కదా, మోడీ గారు స్వయంగా మీ అందరితో కూర్చొని మీతో డిస్కస్ చేసి మీకు ఏమైనా చెప్పేవారంటే ఎడ్యుకేషన్ గురించి కానీ ఫర్దర్ ఏమన్నా నేను ఎలా సార్కి ఉండాలి? మాట్లాడాను. సార్ మీ కాబట్టి నాకు లైక్ ఇంత గుడ్ ఆపర్చునిటీ వచ్చింది, నాకు నా టాలెంట్ ని షోకేస్ చేసుకోవడానికి. మీలాగానే నాకు కూడా ఇంట్రెస్ట్ సార్ సనాతన ధర్మ మీద. సార్ కి బాగా ఇంట్రెస్ట్ కదా సార్. అండ్ ఈవెన్ మీరు ఇట్లానే నన్ను ఎంకరేజ్ చేసి నాకు ఒక మంచి లైక్ ప్లాట్ఫామ్స్ ఆపర్చునిటీస్ ఇస్తే ఐ ప్రూవ్ మై సెల్ఫ్ అంటే సార్ ఓకే అమ్మా అని అన్నారు. లైక్ ఐ టాక్ విత్ హిమ్.